శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తీర్థం ఏది అంటే అండి, సోమనాథ క్షేత్రం, ప్రభాస తీర్థం. ఇది భారతీయ పౌరాణిక చరిత్రలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఇది కేవలం జ్యోతిర్లింగ క్షేత్రమే కాకుండా ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఈ ప్రభాస తీర్థం అంటే కపిల, హిరణ్య, సరస్వతి అనేటువంటి 3 నదులు కలయికండి. దీన్నే సంగమం అంటారు. ఈ యొక్క 3 నదుల యొక్క సమ్మేళనం వల్ల ఈ ప్రదేశానికి గొప్ప దైవిక శక్తి అంతా కూడా లభించింది. ఈ ప్రభాస తీర్థం యొక్క విశేషం ఏమిటి అంటే అండి, ప్రభాస్ పాటన్ అని చెప్పి ప్రభాస క్షేత్రానికి ముందుగా ఉండేటువంటి పేరు. ఇది పూర్వకాలంలో తపోభూమి, తీర్థరాజం అని చెప్పి పిలిచేవారు. ఇక్కడ గొప్ప గొప్ప యాగాలన్నీ కూడా అవ్వడమే కాకుండా అండి, అనేకమైనటువంటి మహర్షులు, మునులు, దేవతలు కూడా ఇక్కడ తపస్సు చేశారు. ముఖ్యంగా ఇక్కడ దేవతలు కూడా చేశారండి, ఇది గుర్తించుకోవాలి. ఈ యొక్క కపిల, హిరణ్య నదుల యొక్క, సరస్వతి నదుల యొక్క విశిష్టత ఏమిటి అంటే అండి, ఈ నది పౌరాణికంగా చాలా జ్ఞానదాయినిగా ప్రసిద్ధి చెందింది. దీనికి ఋగ్వేదం అనేకమైనటువంటి వేదాల్లో కూడా గొప్ప ప్రాధాన్యత సంతరించుకుంది. పురాణాల ప్రకారం కూడా సరస్వతి నది భూమిలోకి అంతర్భాగంగా మారిన తర్వాత కొన్ని ప్రదేశాల్లో మాత్రమే మనకి ఉపరితలంగా ప్రవేశించిందని చెబుతూ ఉంటారు. ప్రభాస తీర్థం ఈ సరస్వతి ప్రవాహంలో ఒక ముఖ్యమైనటువంటి బిందువు. కపిల నది ఏమిటి? కపిల మహర్షి తపస్సుతో పవిత్రత చెందినటువంటి నది ఇది. స్కాంద పురాణం ప్రకారం కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేసి కపిల నదిని ఆవిర్భవింపచేసాడని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇది సాధకులకందరికీ కూడా మరి పాప పరిహార నదిగా కూడా పరిగణించబడుతోంది. హిరణ్య నది, ఈ నది పేరు హిరణ్య గర్భతత్వాన్ని సూచిస్తూ ఉంటుందంటే సృష్టి మూలతత్వాన్ని. ఇది సత్యయుగం నాటిది, అంతఃశుద్ధి కలిగించేటువంటి పవిత్ర ప్రవాహంగా భావిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప నది సంగమమే ఈ యొక్క కపిల, హిరణ్య, సరస్వతి అనేటువంటిది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది శ్రీ శారదాపీఠం అండి. ఈ ప్రభాస తీర్థాన్ని చేరుకుని ఆ నదుల యొక్క విశిష్టత తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వెళ్ళిన వారు ఖచ్చితంగా ప్రభాస తీర్థంలో స్నానం చేయాలండి. చంద్రుడు కూడా ఇక్కడే మరి స్నానం ఆచరించి సోమనాథుణ్ణి చక్కగా అర్చన చేసుకుని ఆ శాపాన్నది కూడా విముక్తి చేసుకున్నటువంటి ప్రదేశం. ఇక్కడ శారదాదేవి మొదలైనటువంటి మనోకామన అనేటువంటి లింగాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ కూడా సందర్శన చేసుకోవచ్చు. మరి ఈ త్రివేణి సంగమ మహత్యం గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే అండి, ఈ తీర్థరాజంలో కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి. స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి, శరీర శుద్ధి. అలాగే ఇక్కడ పితృదేవతలకు కూడా తర్పణం చేసినట్లయితే మరి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం అది కూడా తొలగిపోతుంది అని చెప్పబడుతోంది. అంతేకాకుండా తపస్సు, జపం, అర్చన అలాగే ఇవన్నీ చేయడం వల్ల ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలు మనకి కూడా పోతాయండి. అంత గొప్ప తీర్థరాజం ఏది అంటే అండి, ఈ ప్రభాస తీర్థం అని చెప్పి చెప్పబడుతోంది. ఇప్పుడు మనకి ఈ ప్రదేశాన్ని అనేకమైనటువంటి దేవాలయాలు ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి దేవాలయ సంగమమే ఈ యొక్క తత్వం. మరి ఇలా చూసుకున్నట్లయితే ఇంకా ఎవరు చేశారు ఈ యొక్క సోమనాథ క్షేత్రంలో విశిష్టత ఏమిటి అంటే, సూర్య భగవానుడు కూడా ఇక్కడ మరి తపస్సు చేశాడండి. జగతికి ప్రాణవాయువు అందించేటువంటి దేవత. కానీ ఒక సమయంలో ఆయన శాపానికి బాధితుడిగా మారారు సూర్యనారాయణ స్వామి వారు. పురాణాల ప్రకారం సూర్యుడికి కొంతమంది మహర్షులు శాపాన్ని ఇచ్చినట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ శాప ప్రభావంతో ఆయన యొక్క తేజస్సు అంతా కూడా క్షీణించిపోతూ ఉంది. మరి తగ్గిపోతూ ఉండడంతో దేవతలు, ఋషులు కూడా, లోకాలు అన్నీ కూడా కష్టపడసాగుతున్నాయండి. ఈ సమయంలో బ్రహ్మదేవుడు సూర్యుడికి ఒక సూచన ఇచ్చాడు. ఓ సూర్యదేవ, ప్రభాస తీర్థానికి వెళ్ళి పరమేశ్వరుడి కోసం నువ్వు తపస్సు చేసి ఆయన్ని అనుగ్రహిస్తే నీ తేజస్సు అంతా కూడా పునః పరిపూర్ణమవుతుంది అని చెప్పి చెప్తాడు. ఆ సమయంలోనండి సూర్యుడు తపస్సు ప్రారంభం చేస్తాడు. ఇక్కడ
సూర్యుడు తన అశ్వమేధ రథాన్ని ఆపి ప్రభాస తీర్థానికి వచ్చి అక్కడ కపిల, సరస్వతి, హిరణ్య నదుల సమ్మేళనాన్ని చూసి మహా ఆనందంతో శివుడికి ఆరాధన చేయడానికి సిద్ధపడతాడండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని అనేకమైనటువంటి లక్షల సంఖ్యలో జపించి బిల్వపత్రాలతో మరియు ధూపదీప నైవేద్యాలతో పరమేశ్వరుడికి ఎంతో భక్తితో సేవ చేస్తాడండి. అతని తపస్సు ఎంతో కఠినంగా ఉంది కాబట్టి ఉదయాన్నే స్నానం చేసి అర్ఘ్యప్రదానాదులు మొదలైనటువంటివన్నీ కూడా ఎవరైతే అందుకే ఇక్కడ చేస్తారో తీర్థరాజంలో వారికి ఎటువంటి రోగాలైనా కానీ మరి తొలగిపోతాయి అని చెప్పబడుతోంది. ఇప్పుడు చూస్తున్నటువంటిది ఈ సూర్యమందిరం, పంచపాండవుల గుహ, అలాగే హింగ్లాజ్ మాతాదేవి గుడి. ఇది ఎలా వెళ్ళాలి అవన్నీ కూడా చూడండి. ఆ యొక్క ఆలయాన్ని కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా సూర్యుడి తపస్సుతో తృప్తి చెందినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షం కాగా తేజోమయంగా దర్శనమిచ్చి ఆ శుభ సమయంలో శివుడు అక్కడ జ్యోతిర్లింగంలో స్థిరపడతాడండి. ఇది అనంతమైనటువంటి అనుభవంతో సూర్యదేవుడు ఇక్కడ ఒక శిలామయ లింగాన్ని కూడా ప్రతిష్టాపన చేసినట్టుగా అనేకమైనటువంటి పురాణాలు చెప్తున్నాయన్నమాట. అందుకే దీనికి ప్రభాస తీర్థం అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అంటే అండి, సూర్య దేవాలయం. ఇది ఎవరు ప్రతిష్ఠ చేశారు అంటే అండి, యాజ్ఞవల్క్య మహర్షి వారు. ఈ యొక్క యాజ్ఞవల్క్య మహర్షి వారు ఎందువల్ల చేశారు అనేది ఇప్పుడు వివరంగా మనం చెప్తాం. యాజ్ఞవల్క్య మహర్షి వారు మైత్రాయణ వంశానికి చెందినటువంటి వారు. ఆయన గురువు గారు వైశంపాయనుడు, వేదవ్యాసుని శిష్యుడే. శుక్లాయజుర్వేదానికి ప్రాముఖ్యంగా అభివృద్ధి చేసినటువంటి వేదవేత్తగా కూడా ఈయన్ని మనం చెప్పుకోవచ్చు. వైశంపాయనుడికి వ్యతిరేకంగా యాజ్ఞవల్క్యుడు ఒక పురాణ కథ కూడా ఉంటుందండి. అది కూడా నేను మీకు వివరిస్తాను. చక్కగా ఈ దర్శనం అది కూడా చేసుకోండి ఆలయానికి. వైశంపాయనుడికి, యాజ్ఞవల్క్యుడికి ఈయన గురువు గారు వైశంపాయనుడు, అలాగే యాజ్ఞవల్క్యుడి శిష్యుడు. ఒక సందర్భంలో గురువు చెప్పిన విధానం ఆయనకి నచ్చకపోవడంతో తనదైన ధర్మబుద్ధితో స్పందించాడండి. ఆ గురువు ఆగ్రహంతో నీకు నేర్పినటువంటి వేద జ్ఞానం నాకు తిరిగి ఇచ్చేయని చెప్పి అంటారు. యాజ్ఞవల్క్యుడు వమనం అంటే వాంతి చేసుకోవడం, ఆ జ్ఞానాన్నంతా కూడా త్యాగం చేసేస్తాడండి. ఇతర శిష్యులు ఆ వాంతిని గ్రహించి తితర రూపంలో అవలంబించడంతో తైత్తరీయ అని వేదం పిలువబడింది. అతను దానికి ప్రతిస్పందనగా శివుణ్ణి తపస్సు చేసి అతని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వేద భాగాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తాడండి. ఆ యొక్క తపస్సుకి సూర్య భగవానుడు శుక్లయజుర్వేదం ఆవిర్భావం అయింది. అసలు తపస్సు ఇక్కడే మొదలవుతుందండి. గురువు జ్ఞానాన్ని త్యజించిన తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి వారు శుక్లయజుర్వేద భాగాన్ని పొందాలి అని చెప్పి కోరుకున్నాడు. ఆయన సూర్య భగవానుడిని గురువుగా భావించి గాఢమైనటువంటి తపస్సు చేసి కొన్ని సంవత్సరాల తపస్సుతో తృప్తి చెందినటువంటి సూర్యుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు. సూర్యుడు వజ్రపర్వాల రూపంలో తన కిరణాల ద్వారా వేదాన్ని బోధిస్తూ ఉంటే యాజ్ఞవల్క్యుడు తపస్సుతో పొందినటువంటి యొక్క వేద మార్గం వాజసేనేయ సంహితగా ప్రసిద్ధి చెందుతుంది. తపస్సుతో కూడినటువంటి ఉపనిషద్బోధ బ్రహ్మజ్ఞానంతో తన భార్య మైత్రేయితో సంభాషణకు బృహదారణ్యక ఉపనిషత్తుతో ఈ విధంగా తెలిపాడు. నేతి సిద్ధాంతం అంటే పరబ్రహ్మ నిర్వచనాతీతం అనేటువంటి తత్వాన్ని ఆయన మెల్లగా వివరిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా జీవించాలన్న సంకల్పంతో ఆయన వానప్రస్థానికి కూడా వెళ్ళి అనేకమైనటువంటి తపస్సు చేశాడు. శుక్లయజుర్వేదం జన్మించింది. వేదాంత తత్వజ్ఞానంతో ఎంతో లోతుగా అభివృద్ధి చెందింది. బ్రహ్మజ్ఞాన మార్గానికి, వేద మార్గానికి ఇచ్చినటువంటి గొప్ప ఋషిగా మరి యాజ్ఞవల్క్య మహర్షి వారు చక్కగా స్మృతి అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథం కూడా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా అండి ఈయన అనేకమైనటువంటి గ్రంథాలను కూడా మరి చెప్పడం జరిగింది. మైత్రేయి సంహిత, బృహదారణ్యకోపనిషత్తు, శతపథ బ్రాహ్మణం, యాజ్ఞవల్క్య స్మృతి అనేటువంటి గొప్ప మరి గ్రంథాలను కూడా రచించినటువంటి మహానుభావులు ఎవరు అంటే ఆయన శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి వారు. ఆయన స్థాపించినటువంటిదే ఈ సూర్య దేవాలయం. అది కూడా మరి ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏమిటి అంటే అండి పరశురాముడి యొక్క దేవాలయం. దీనిని రామ మందిరం అని కూడా అక్కడ పిలుస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క పరశురాముడి యొక్క తపస్సు కోసం అందరికీ కూడా తెలుసున్నదే. దానికోసం కూడా మనం చెప్పుకుందాం.
పరశురాముడు శివుడు అనుగ్రహం కోసం జన్మ నేపథ్యం పితామహుడు రిచీక మహర్షి, తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. పరశురాముడు విశ్వామిత్ర వశిష్ఠుల కాలానికి సమకాలీనుడిగా భావిస్తూ ఉంటారండి. క్షత్రియ ధర్మాన్ని అధికంగా విరోధించినటువంటి వ్యక్తిగా కూడా ఈయన వర్ణించబడుతూ ఉంటారు. తపస్సు చేయడానికి అసలు కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క పరశురాముడి యొక్క తండ్రి జమదగ్ని మహర్షి భూదాత అయినటువంటి కార్తవీర్యార్జున్ని శపిస్తాడు. అతని ఫలితంగా కార్తవీర్యార్జునుడి యొక్క సేన అంతా కూడా జమదగ్ని మహర్షిని హత్య చేసింది. తండ్రి మరణాన్ని చూసినటువంటి పరశురాముడు కోపంతో ఈ క్షత్రియులందరినీ కూడా నిర్మూలిస్తాను అని చెప్పి సంహారం ప్రతిజ్ఞ చేస్తాడు. అయితే ఆ విధ్వంస కార్యానికి ముందు పరశురాముడు శివుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. శివశస్త్రాల అనుగ్రహం కోసం ఘోరమైనటువంటి మహేంద్ర పర్వతానికి వెళ్ళి తపస్సు చేస్తాడండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే రామ మందిరం. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం, సముద్రానికి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ ఈ క్షేత్రంలోనే పరశురాముడంతా కూడా తపస్సు చేసినటువంటి తపోభూమి. ఇక్కడ రామలక్ష్మణుడు మొదలైనటువంటి విగ్రహాలనే కూడా ఉంటాయి. మీ దర్శనార్థమై మరి నేను ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. తప్పక అందరూ కూడా ఈ దర్శనం చేసుకోండి. మరి శివుని వద్ద మహేంద్ర పర్వతం మీద ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఓం నమ శివాయ అని చెప్పి 1,000,000 ఆవృత్తులుగా జపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అహర్నిశలు శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటాడు. ఆహారం నిద్ర వదిలి కఠినమైనటువంటి తపస్సుతో శివుడి కోసం ధ్యానాన్ని చేస్తూ ఉంటాడు. ఈ యొక్క ఘోరమైనటువంటి తపస్సుకి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఇలా అంటాడు, రామా, నీ తపస్సు నన్ను చాలా సంతోషింపజేసింది. నీవు నా ఆయుధం పరశు కఠారని ఇస్తున్నాను. ఇది నీకు సర్వశత్రుజయాన్ని కూడా ఇస్తుంది. బ్రహ్మాస్త్ర విద్య, దివ్య ఆయుధ శిక్షణని కూడా నేను నీకు నేర్పుతాను అని చెప్పి నేర్పుతాడు. ఈ వరప్రభావంతో పరశురాముడు బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, త్రిశూల శక్తి, వజ్రశక్తి వంటి దివ్యాస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకుంటాడండి. మరి పరశుఆయుధాన్ని స్వయంగా ఎవరిచ్చారండి? పరశురాముడికి శివుడే ఇచ్చాడు. ఆయన పేరు అందుకే పరశు అంటే ఈశ్వరుడు, ప్లస్ రాముడు అంటే మనకి పరశురాముడు. అందుకే పరశురాముడిగా ప్రసిద్ధి పొందాడు. మరి ఇప్పుడు చూస్తున్నటువంటిది రామలక్ష్మణుల యొక్క గొప్ప మూర్తులండి. ఇది చూడ్డానికైతే నాకు 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉందండి ఈ యొక్క దేవాలయ ప్రాంగణం అంతా కూడా. మీరు కూడా చూసినట్లయితే అబ్బా ఎంత అద్భుతంగా ఉంటా అంటారు. అంటే చాలా మంది సోమనాథ క్షేత్రానికి వెళ్తారు, కానీ ఈ ఆలయాలు ఏవి చూడకుండా వచ్చేస్తున్నారు. నేను చాలా వరకు గమనించాను, ఎవరికి తెలియడం లేదంటే సోమనాథ్ వెళ్తున్నాం, మనం సోమనాథ ఆలయాన్ని తప్ప మిగిలినవి ఏవి చూడక్కర్లేదు అనుకుని అవి చూసి వచ్చేస్తున్నారు. కానీ మనం ఆ తప్పులు చేయకూడదండి. ఎందుకంటే గొప్ప మహర్షులు ఇదంతా కూడా తపస్సు చేసినటువంటి పుణ్యభూమిగా చెప్పబడింది. ఈ పుణ్యభూమిలో మనం ఒక్కసారి అడుగు పెట్టినట్లయితే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలు తొలగిపోయి మరి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుని, అంటే వారు తిరిగినటువంటి ఒక్క ఇసుక రేణువు మన మీద, మనం దాన్ని స్పర్శ చేసినా సరే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం చేసినట్టే మనం. మరి అంత గొప్ప క్షేత్రాలండి ఇవన్నీ కూడా. ఈ చరిత్రలు వింటూ ఉంటే నిజంగాను మనకి 2 చెవులు, ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటే కానీ ఇటువంటి చరిత్రలు అవి కూడా మనం వినలేం. అటువంటిదే ఈ గొప్ప భూమి తపోభూమిగా చెప్పబడుతోంది. మరి చూడండి, ఇదే పరశురాముడి యొక్క దేవాలయాలవి కూడా ఒక్కసారి అందరూ కూడా దర్శనం చేసుకోండి. మరి ఈ విధంగా శివుని అనుగ్రహంతో పరశురాముడు కార్తవీర్యార్జున్ని సంహరిస్తాడండి. కార్తవీర్యార్జున్ని సంహరించిన తర్వాత భూమి మీద 21 పర్యాయాలు, అంటే 21 సార్లు క్షత్రియుల్ని సంహారం చేశాడు ఈయన. ఆ సమయంలో అతను ధర్మపరంగా క్షత్రియ విపరీతన ధర్మాన్ని ఖండించిన వాడిగా భావింపబడ్డాడు. పరశురాముడు పాపభారం తగ్గించుకునేందుకు సరస్వతీ నదిలో స్నానం చేసి పుణ్య సంకల్పం అది కూడా చేసుకుని క్షత్రియ భూమిని క్షత్రియహీనంగా చేసిన తర్వాత అన్ని రాజ్యాలను కూడా కశ్యప మహర్షికి దానం చేసేసాడండి.
కశ్యపుడికి మరి దానం చేసిన తర్వాత మౌన వ్రతంలో తిరిగి మళ్ళీ తపస్సులో లీనమవుతూ ఉంటాడు. ఇవి అనేకమైనటువంటి పురాణాల్లో కూడా ప్రస్తావన వచ్చింది. ఏ ఏ పురాణాధారాలు ఉన్నాయి అంటే మార్కండేయ పురాణంలో ఉందండి, అలాగే మనకి శివ పురాణంలోనూ ఉంది, భాగవత పురాణంలో ఉంది, మహాభారతంలో కూడా ఉంది, శాంతి పర్వం అనేటువంటి దాంట్లో. మరి అంత గొప్ప చరిత్ర ఈ యొక్క పరశురాముడిది. పరశురాముడు తపస్సు ఎలా ఉంటుంది అంటే మనకి మానవతకి ఒక గొప్ప సందేశం అండి. శివానుగ్రహం పొందినవాడు శక్తివంతుడే కాదు, ధర్మస్థాపకుడు కూడా అవుతాడండి. బలవంతులైనా సరే ధర్మం బాట తప్పితే ఏమవుతుందంటే జ్ఞానంతో కూడినటువంటి తపస్సు ఆయుధంగా మారిపోతుంది. కార్తవీర్యార్జునుడి కోసం అనేకమైనటువంటివి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఒక గర్వం చేత పరశురాముడి చేతిలో ఏమైందండి, ఆయనకి 1000 బాహువులు అంటే సహస్ర బాహు. సహస్రం అంటే ఏంటండి 1000. అంటే 1000 చేతులతో కలిగినటువంటి ఆజానుబాహుడైన ఆయన్ని పాలించినట్టుగా రాజ్యాలు కూడా చాలా గొప్పగా పాలించినట్టుగా అనేకమైనటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టం చ లభ్యతే అని చెప్పి మనకు అనేకమైనటువంటి ఆధారాలు కూడా ఉంటాయి ఆయన కోసం. అటువంటి గొప్ప చక్రవర్తి అయినప్పటికీ కూడా ఒకసారి ఈ యొక్క పరశురాముడు దగ్గరకు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. వారి యొక్క పరివారం అంతా కూడా వచ్చి సేవించినప్పటికీ ఆయన దగ్గర కామధేనువు అనేటువంటి గోవుని చూస్తాడు. గోవుని చూసి దానివల్ల ఏంటంటే ఏది అడిగినా సరే క్షణాల్లో వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటిది నా దగ్గర ఉండాలి కానీ ఒక మహర్షి వద్ద ఎందుకు అని చెప్పి ఆయన్ని అది అడుగుతాడు పరశురాముడిని కార్తవీర్యార్జునుడు. నాకు ఇచ్చే మహానుభావ అని చెప్పి అడిగేటప్పటికీ దానికి ఈయన ఒప్పుకోకుండా ఉండేటప్పటికీ ఆయన్ని హతమార్చి ఆ గోవుని బలవంతంగా తీసుకువెళ్ళిపోయేటప్పటికి ఆ విషయం తెలిసినటువంటి పరశురాముడు వెళ్ళి వెంటనే ఆ యొక్క కార్తవీర్యార్జున్ని సంహారం చేస్తాడు. దానివల్ల ఈ కార్తవీర్యార్జున్ని సంహారం చేయవలసి వచ్చింది. ఎందువల్ల అంటే మనం అడిగి తీసుకుని వాళ్ళు ఒప్పుకుంటేనే తీసుకువెళ్ళాలి. బలవంతంగా తీసుకొస్తే ఏమవుతుందండి, అది దౌర్జన్యం అవుతుంది. అందువల్లే ఆ యొక్క తండ్రిని మరి చంపాడు కాబట్టి ఈయన కూడా ఆయన హతమార్చడం జరిగిందనమాట. ఆ వృత్తాంతంలోనే ఈ యొక్క భాగంగానే వచ్చి పరశురాముడు ఇదిగోనండి ఇక్కడే ఉంటుంది పరశురాముడి యొక్క ఆలయం. అందరూ కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఈ చరిత్ర వినండి. ముందు ఈ చరిత్ర వింటేనే ఇది చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది చాలా చిన్నగా ఉంటుందండి దేవాలయం. మంచి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది. కానీ అది అలవాటైతేనే మనకి దాని యొక్క విశేషం తెలిస్తేనే కదా అది ఏమిటి అనేది తెలిసేది. అందువల్ల గొప్ప లింగం అండి, గొప్ప దేవాలయం ఇది కూడా. వెళ్ళి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క దర్శనాన్ని అయితే చేసుకోండి. మనం ఇప్పుడు రామ మందిరం చూసాం, దాని వెనక్కి వెళ్ళాలండి. వెనక్కి వెళ్ళిన తర్వాత ఒక కోనేరు వచ్చి ఇక్కడే గొప్పగా ఈయన తపస్సు చేసినటువంటి భూమిగా మరి చెప్పబడుతోంది. అటువంటి ఇంకా ఇక్కడ అనేకమైనటువంటి లింగాలు ప్రతిష్ఠ అయి ఉన్నాయి. కానీ ఇదంతా కూడా వారు తపస్సు చేసిన భూమి మూల చాలా మనకి విశేషమైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతోంది. మరి అంతేకాకుండానండి ఇక్కడ ఇంకా అనేకమైనటువంటి మహర్షులు కూడా తపస్సు చేశారు. మరి ఇక్కడ శంకర భగవత్పాదులు కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఆయన కూడా మరి గొప్ప తపస్సు చేసుకోవడమే కాదండి, ఆయన శంకర భగవత్పాదులు తెలియని వారు ఎవరూ కూడా ఉండరు. హిందూ ధర్మం ఈవేళ ఎలా నిలిచి ఉంది అంటే మహానుభావులు ఆయన వల్లే. మనం అనేకమైనటువంటి కథలు కూడా ఆయన కోసం విన్నాం, ఆయన యొక్క చరిత్రలు కూడా విన్నాం. ఆయన స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాలను కూడా చూసాం. మరి ఇక్కడ కూడా ఆయన వచ్చి స్వామిని ఇక్కడ కూడా ఆయన కూడా ఆరాధన చేసినటువంటి గొప్ప తపోభూమి. మరి ఇప్పుడు చూస్తున్నటువంటిదే ఇంకోండి పరశురాముడి యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఉంటుంది. ఇదిగో మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి ఇక్కడ సందర్శన ఖచ్చితంగా చేయవలసినటువంటిది. ఎందువల్ల అంటే సోమనాథ క్షేత్రం అంటే సోమనాథుడిని చూసి వెళ్ళిపోవడం కాదండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడవలసిందే. ఎందువల్ల మనకి ఇక్కడ అనేకమైనటువంటి మహర్షుల కోసం మనం చెప్పుకున్నాం ఇందాక, యాజ్ఞవల్క్య మహర్షి వారు, అలాగే
మనకి ఈ యొక్క పరశురాముడు ఇలాగ జమదగ్ని మొదలైనటువంటి కపిల మహర్షి వారు, హిరణ్య మహర్షి వారు, ఇలాగ అనేకమైనటువంటి మునులు, ఒకళ్ళు ఇద్దరు కాదండి, కొన్ని లక్షల్లో మహర్షులు వచ్చి ఇక్కడ సాక్షాత్తు మహర్షులే కాదండి, దేవతలు దేవుళ్ళు కూడా వచ్చి ఇక్కడ మరి ఇక్కడ తపస్సు ఆచరించినటువంటి భూమిగా చెప్పబడుతోంది. ఇదే పరశురామ దేవాలయం అంటారు, అలాగే రామ మందిరం అని కూడా అంటూ ఉంటారు. రెండు ఒకటే. ఇవి తప్పకుండా వెళ్ళి ఈ యొక్క క్షేత్రాన్ని అయితే మీరు సందర్శన చేసుకోవాలి. మనం చూస్తున్నటువంటిది బాలకా తీర్థం అండి. ఇది ఎక్కడుంది అంటే సోమనాథ క్షేత్ర పరిసరాల్లో అతి ప్రాముఖ్యత చెందినటువంటిది కూడా ఈ తీర్థం. ఇది శ్రీకృష్ణుడు అవతారం పరమపద ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచినటువంటి ప్రదేశం అండి. దీనికి చాలా అత్యున్నతమైనటువంటి స్థానం కూడా ఉంది. ఎందువల్ల అంటే బాలకా తీర్థం ఎక్కడుంది అంటే అండి గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ ఆలయం వద్దే ఉంది, కానీ ఆ ఊరికి కొంచెం దూరం వెరేవల్ అంటారు దీన్ని, వెరేవల్లో ఉంటుంది. మనం ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే మరి ట్రైన్ అది కూడా ఇక్కడే దిగుతామండి, ఈ ఊళ్ళోనే వెరేవల్లో దిగి ఇక్కడి నుంచే సోమనాథ్ వెళ్తాం. ఇక్కడికి సుమారుగా ఒక 3-4 కిలోమీటర్లు అయితే ఉంటుంది, సముద్ర తీరంలోనే కూడా ఉంటుంది. ఈ బాలకా తీర్థం అనేటువంటిది ఏమిటి అనేది ఒక్కసారి చూద్దామండి. దీంట్లో అనేకమైనటువంటి ప్రాచీనమైనటువంటి వృక్షవనం మధ్యలో ఈ యొక్క చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి ఈ ఆలయం. మరి శ్రీకృష్ణుడు బాలకా తీర్థంలో యాదవులు పరస్పరం నాశనం చేసుకున్న అనంతరం శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవికి వెళ్ళిపోయి ధ్యానంలో లీనమవుతాడు. ఆయన బాలకా తీర్థంలో ఒక చెట్టు కింద కూర్చుని ఆసీనుడై శాంతంగా కూర్చున్నారు. అక్కడ జర అనేటువంటి వేటగాడు కృష్ణుడి పాదాలకి మృగపేగులనుకుని పొరపాటుతో బాణాన్ని వదులుతాడు. ఆ బాణం శ్రీకృష్ణుడి యొక్క పాదాలకి గుచ్చుకుంటుందండి. ఆ బాణం ఆయన మానవావతారానికి ముగింపు అందిస్తుంది. ఈ శ్రీకృష్ణుడు బాలకా తీర్థంలోనే పరమపదాన్ని చేరుతారు. ఈ యొక్క వేటగాడి యొక్క కథ ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జర అనేటువంటి ఒక గుహక వంశస్థుడండి. అతని బాణం యాదృచ్ఛికంగా శ్రీకృష్ణుడు ఎడమకాలి మోకాలి వద్ద తగులుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి బహుళంగా చాలా చింతిస్తాడు, కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతన్ని ఆశీర్వదించి, ఇది నా అవతారానికి ముగింపు కావలసిందే, నువ్వు నన్ను స్వర్గానికి పంపడానికి సాధనం మాత్రమే అని గ్రహించారు. మరి అటువంటి గొప్ప బాలకా తీర్థం అండి ఇది. చూడండి, ఇక్కడ ఆ బొమ్మ కూడా అలాగే ఉంటుంది. వేటగాడు కొట్టినట్టుగాను తగిలినట్టుగా బాణం విగ్రహం కూడా ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే అది కూడా నేను పెట్టడం జరిగింది, చూడండి. శ్రీకృష్ణుడు నిర్యాణ స్థలం అండి ఇది. అంతేకాకుండా పురాణ ప్రస్తావన ఏమిటి అంటే అనేకమైనటువంటి పురాణాల్లో కూడా ఇది చెప్పబడుతోంది. మహాభారతం, హరివంశం వీటిల్లో కూడా మరి చెప్పబడింది. ఇక్కడ తీర్థ ఫలితం ఎవరైతే పుణ్యస్నానాలు అవి ఆచరిస్తారో ఇక్కడ ఒక కుండం కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు ఎదురు చూపిస్తాను. అక్కడ స్నానం చేసి మనకి దండం పెట్టుకున్నట్లయితే స్వామికి ఎంతో పుణ్యంగా చెప్పబడుతోంది. శ్రీకృష్ణుడు మానవ రూపాన్ని విడిచినటువంటి స్థలంగా భావించి భక్తులు ఇక్కడ చిత్తశుద్ధితో మౌనవ్రతంతో తపస్సు చేస్తాడు. తపస్సు చేయడమే కాకుండా అక్కడ పెద్ద వృక్షం వద్ద శాంతిగా కూర్చుని గీతా శ్లోకాలు పఠనం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కృష్ణుడి యొక్క భక్తులు చాలా విశేషంగా ఇక్కడికి విపరీతంగా వస్తూ ఉంటారు. గాఢమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. ఇందాక చెప్పుకున్నాం కదండి, బాలకా తీర్థం అంటే ఇదే. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇక్కడ బాలకా తీర్థం వద్ద ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఒక శిలాజహ్నంగా ఉంటాయి. ఇది తూర్పు నుంచి పడమర దిక్కుగా ఉంటుందండి. ఇక్కడ బాలకా తీర్థం ఇది కేవలం తీర్థం కాదు, శ్రీకృష్ణుడు మానవావతారానికి ముగింపు పలికినటువంటి స్థలం. శాశ్వత ధర్మాన్ని స్థాపించి ఆయన చివరికి మానవత్వం మీద సమర్పణగా ఈ తపోభూమిని ఎంపిక చేసుకున్నారు. అందుకే ఇది భక్తుల గుండెల్లో చాలా విశేషమైనటువంటి పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుందండి. అందుకే మరి ఇది బాలకా తీర్థం చాలా విశేషంగా చెప్పబడుతోంది. ఇక్కడ కూడా చాలా మంది, ఎందుకంటే ఇది వెరావల్లో ఉంది కాబట్టి సాధారణంగా అందరికీ తెలుస్తుంది, కానీ అంటే కొంతమందికి ఏమవుతుందంటే తెలియదు.
నేను ఇందాక చెప్పాను చూశారు, సోమనాథ క్షేత్రం అంటే అక్కడికి వెళ్ళి ఆ స్వామి సోమనాథేశ్వరుణ్ణి ఒక్క ఆయన్ని చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే గొప్పగా ఇవన్నీ గొప్ప తపోభూములుగా చెప్పబడ్డాయి. మరి మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు, లేకపోవచ్చు. అందుకు వెళ్ళినప్పుడే మనకి ఇవన్నీ కూడా సందర్శన చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి, అందరూ కూడా తెలుసుకోండి. ఇప్పుడు పరమేశ్వరుడికి చక్కగా అలంకారం చేస్తున్నారండి. ఈ యొక్క పరమేశ్వరుని అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇందాక చెప్పాను మీకు ఇక్కడ అనేకమైనటువంటి వృక్ష సమూహం అది కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ అద్భుతమైనటువంటి సందర్శన అందరూ కూడా తప్పకుండా చేయండి. మరి శిఖరాన్ని కూడా అందరూ దర్శనం చేసుకోండి. ఆ చుట్టుపక్కల ప్రాకారాన్నంతా కూడా మీరు అందరూ కూడా మరి దర్శనం చేసుకోవాలి అని చెప్పి మీరు దర్శనార్థమై ఇవన్నీ కూడా నేను గొప్పగా అందించడం జరుగుతోంది, గమనించగలరు. మనకి ద్వారకా నగరం దగ్గర నుంచి పెట్టి ఈ గుజరాత్ నగరాన్నే ద్వారకా నగరం అనడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా సౌరాష్ట్ర దేశం ఇదంతా కూడా గొప్పగా శ్రీకృష్ణుడు పాలించినటువంటి ప్రదేశాలండి. మరి శ్రీకృష్ణుడు పాలించినటువంటి ప్రదేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే మనం చూడొచ్చు. ఇక్కడ అన్నీ కూడా సముద్రంతో కూడినటువంటివే ఉంటాయండి. సముద్రం వారే ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. ఎందువల్ల అంటే ఇక్కడ సముద్రంలో కూడా లింగాలు కొన్ని ప్రతిష్ఠ చేశారండి. పాండవులు ప్రతిష్ఠ చేసినవి ఉన్నాయి, దేవతల ప్రతిష్ఠ చేసినవి కూడా ఉంటాయి. ఇక్కడ గొప్ప లింగాలు అటువంటివే రెండు మీకు నేను చూపించబోతున్నాను. అందరూ కూడా తప్పక దర్శనం చేసుకోండి. మరి వెళ్ళగలిగితే మీరు వెళ్ళి ఆ స్వామికి మన చేత్తో జలాభిషేకం, సముద్రంలో ఉండేటువంటి జలాభిషేకం కూడా చేసుకోవచ్చు. చక్కగా వెళ్ళి అందరూ కూడా వీలైతే అది కూడా చేసుకోవచ్చు. ఇది సోమనాథ క్షేత్రంలో ఇక్కడ నుంచి చూస్తే మనకి సోమనాథ ఆలయం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి దారిని కూడా దీనికి ఏర్పాటు చేశారు. అంటే నడిచే వాళ్ళు ఉంటే నడవచ్చు, లేకపోయినట్లంటే ఒక ఆటో మాట్లాడుకుని ఇవన్నీ తిరగడానికి వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి ఆలయ విశేషాలు ఏంటంటే అండి, సోమనాథ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగం. అంతేకాకుండా చాలా ముస్లింలు కూడా దురదృష్టవశాత్తు చాలాసార్లు ధ్వంసం చేశారు. అనేకమైనటువంటి సార్లు దాడులు జరిగాయి. మహమ్మద్ ఘజ్నీ అనేటువంటి వాడు ముందుగా ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి రాజు సోమనాథ ఆలయంపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసి వేలాది మంది హిందూ భక్తుల్ని హత్య చేశాడు. ఆలయంలో స్వర్ణము, రత్నం అంటే బంగారాలు, రత్నాలు అన్నీ కూడా దోచుకుని పోయాడు. లింగాన్ని కూడా ధ్వంసం చేశాడు పూర్తిగా. ఇలా ఉంటూ ఉండేటప్పటికీ మళ్ళీ తర్వాత వచ్చినటువంటి రాజు ఎవడు అంటే అండి, అలావుద్దీన్ ఖిల్జీ. వీడు 1299లో ఢిల్లీ సుల్తానేట్కి చెందినటువంటి ఖిల్జీ వంశాధిపతి. ఇతను కూడా సోమనాథాలయంపై దాడి చేశాడండి. అంతేకాకుండా మళ్ళీ మూడోసారి కూడా ధ్వంసం జరిగింది, మహమ్మద్ బిన్ తుగ్లక్. మరి అప్పుడు కూడా ఈ ఆలయాన్ని, హిందూ దేవీ దేవతల యొక్క విగ్రహాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 4వసారి అహ్మద్ షా అనేటువంటి వాడు కూడా మరి ఇక్కడ ధ్వంసం చేసేసాడు. మరి 5వసారి ఔరంగజేబ్ ఈ సోమనాథ్ ఆలయాన్ని వ్యతిరేకం షరియత్కి అని చెప్పి అంతం చేసేసాడు. ఎన్నిసార్లు ఇలా అయినప్పటికీ కూడా మళ్ళీ ఏమైంది అంటే పునర్నిర్మాణం జరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఇదంతా కూడా హిందువుల విజయం అని చెప్పి చెప్పుకోవచ్చండి. అంటే హిందువులపై ఎన్నిసార్లు దాడి జరిగినా కానీ మళ్ళీ ధర్మ మార్గంలో అన్నీ కూడా మళ్ళీ తిరిగి పునఃప్రారంభించబడింది. ఇది ఒక విధంగా చూసుకుంటే హిందువుల యొక్క విజయం అండి. మరంత గొప్ప క్షేత్రంలో ఇటువంటివన్నీ కూడా మనం చూడాలి తప్పకుండా. ఏది కూడా మనం చూడకుండా రావడానికి వీల్లేదు. ఇప్పుడు చూస్తున్నటువంటిది శ్రీకృష్ణుడు బలరాముడు నిర్యాణం చెందినటువంటి ప్రదేశం. ఇంకా చివరిగా వీరు దేహత్యాగం ఇక్కడే చేశారండి. అటువంటి గొప్పది క్షేత్రాన్ని మీకు నేను చూపించబోతున్నాను. దీన్ని గీతామందిరం అంటారు. ఇందాక యాజ్ఞవల్క్య మహర్షి వారి ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలకి కొంచెం ఎదరగా వెళితే ఇది మనకి దొరుకుతూ ఉంటుంది. ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు చూస్తున్నటువంటిది శ్రీకృష్ణుడి యొక్క
దర్శనం అందరూ కూడా తప్పకుండా చేసుకోండి. ఈ పక్కనే బలరాముడు కూడా మీకు నేను అవి కూడా చూపిస్తాను. దీని యొక్క క్షేత్రం యొక్క వివరణ చెబుతున్నాను, అందరూ కూడా భక్తిగా వినండి. ఇది పుణ్యభూమి మాత్రమే కాదండి, శ్రీకృష్ణుడు నిర్యాణ ఘట్టం, బలరాముడి యొక్క మహాత్యాగం, యాదవ వంశ నాశనం, ఈ సంఘటనలన్నింటికి కూడా సాక్ష్యం ఇదే అండి. ఈ క్షేత్రం ఈ ప్రాంతమే. మరి ఈ అరణ్య ప్రదేశంగా వర్ణించినటువంటి క్షేత్రం శివుడు సోమవంశానికి ఒక శాపాన్ని ఇచ్చినటువంటి స్థలం కాదు, ఇది సోమనాథ క్షేత్రంగా పిలువబడింది. ఇదే స్థలంలో శ్రీకృష్ణుడు పరమపద ప్రాప్తికి ఆధారమైనటువంటి తీర్థం, యాదవ వంశ వినాశనానికి ఇదే మూల కారణం. మనకి మౌసల పర్వంలో కూడా మహాభారతం విస్తరింటూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మరి గొప్ప అటువంటి క్షేత్రమే అండి ఇది. ఇదంతా కూడా ఇవన్నీ జరిగినటువంటిది ఆధారాలు, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుడు ద్వారకకి తిరిగి వచ్చి తర్వాత యాదవులు అనాగరికత్నంగా ప్రవర్తించారట. దుర్యోధనుడి యొక్క మరణాన్ని చూసి గాంధారి శ్రీకృష్ణుడి వంశానికి శాపాన్ని ఇస్తుంది. యాదవులు ఒకరోజు మద్యం మత్తుల్లో ఒకరినొకరు హింసించుకుని చివరికి పరస్పరంలో యుద్ధంలో నాశనం చెందుతారు. బలరాముడి యొక్క త్యాగఘట్టం అండి. ఇప్పుడు చూడండి, మీకు బలరాముడి యొక్క పాదాలు ఆ సర్పరూపంలోనే మరి చివరగా విడిచిపెట్టినటువంటి ప్రదేశం అండి. ఇది నిజంగా చూడాలి అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఇక్కడికి చేరుకోలేము, మరి దర్శనం అయితే చేసుకోలేమండి. ఇదిగోండి చూడండి, అందరూ కూడా భక్తి శ్రద్ధలతో. యాదవులు నాశనమయ్యాక బలరాముడు ఆవేదనతో తపస్సును ఆశ్రయించాడండి. ఇక్కడే ప్రభాస తీర్థం వద్ద ఆయన ఒక తపోస్థలికి చేరి యోగధారణ ద్వారా తన ప్రాణాన్నంతా కూడా పరమాత్మునికి సమర్పించాడు. ఆయన శరీరం నుండి ఒక శేషనాగం రూపంలో బయలుదేరి వెళ్ళినట్లుగా ఇదిగో ఈ విధంగానే పురాణాలు పేర్కొంటున్నాయి. అంటే ఈయనే ఆదిశేషుడు అన్నమాట. అందరూ కూడా అందుకే ఇక్కడికి చేరుకుని ఈ ఆదిశేషుడికి నమస్కారం చేసుకుని ఎవరైతే భక్తి శ్రద్ధలుగా ఇక్కడ తపస్సు చేసుకోవచ్చు, అలాగే జపం ఆచరిస్తారో వారికి సర్పదోషాలన్నీ కూడా మరి తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది. బలరాముడు పరమపదానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా ఒక వృక్షం, అశ్వత్థ వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ధ్యానంలో లీనమవుతాడు. అదే సమయంలో ఒక జరా అనే గుహకుడు వేటగాడు కూడా ఇందాక మీకు చూపించాను, అది బాలకాతీర్థం. ఈ వృక్షం నీడలో కనిపించినటువంటి శ్రీకృష్ణ పాదాలని ఒక మృగమని భావించి ఈ యొక్క బాణంతో వేధిస్తాడు. గుండెకి తాకలేదు కానీ కృష్ణుడు మానవావతారానికి ముగింపు ఇవ్వడానికి ఇదే దిక్కుగా మారింది. నానా రూపాల్లో గమ్యాలన్నీ కూడా చేరడానికి ఇదొక ఉదాహరణ అండి. శ్రీకృష్ణుడు ఆత్మ స్వర్గానికి చేరగా అర్జునుడు ద్వారకకు వచ్చి యాదవ మిగిలినటువంటి స్త్రీలు, వృద్ధులు, పిల్లల్ని అందరినీ కూడా తీసుకుని హస్తినాపురానికి వెళ్తాడు. ద్వారకా నగరం అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంది. ఇది ప్రళయం అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. సంఘటనా స్థలం ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే యాదవ వినాశనం ప్రభాస తీర్థం, పరస్పర ఘర్షణ బలరామ త్యాగం ప్రభాస తీర్థం, శేషరూప పునఃప్రవేశం శ్రీకృష్ణుడు నిర్యాణం వనప్రదేశం, వేటగాడి బాణం, ద్వారక మునిగిపోవడం, ద్వారక సముద్ర ప్రవేశం. అనేకమైనటువంటి గ్రంథాల్లో ఇవి చాలా గొప్పగా చెప్పబడ్డాయండి. మరి శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో ప్రతి ఘట్టం కూడా మనకి ఎలా ఉపయోగపడిందండి? ధర్మస్థాపనకి, అలాగే మంచి మార్గ నిదర్శనంగా ఉపయోగపడింది. ఇప్పుడు చూస్తున్నటువంటివి సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క పాదాలండి. మనం ఎన్ని తప్పులు చేసినా మనం క్షేత్రానికి ఎందుకు వెళ్తామండి? అటువంటి పాపాలన్నీ, ఆ తప్పులన్నీ కూడా పోగొట్టుకోవడానికే. అటువంటి వాటిల్లో నాకు నచ్చినటువంటి దాంట్లో సోమనాథ క్షేత్రం చాలా గొప్పగా నాకైతే అనిపించింది. మీరు కూడా, ఎందుకంటే మనం వెళ్ళేమో అంటే ఒక్కసారి వెళ్ళిపోయి ఒక్క రోజులో అయిపోవాలన్నీ వచ్చేసేసి అన్నీ చూసేసి వచ్చేస్తాం. ఏది తెలియదు, తెలుసుకోలేమో కూడా. అలా అయితే ఇక్కడికి వెళ్ళి ఒక 2-3 రోజులు కనీసం ఉండి ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో మరి ఆ భూములన్నీ కూడా సందర్శన చేసి అక్కడ మనం జపం ఆచరించినట్లయితే, చక్కగా ఒక గంటైనా కనీసం ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇవన్నీ కూడా చరిత్రలు మనకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక్క రోజులో అయిపోవాలి, మేము వెళ్ళిపోయి వచ్చేస్తామంటే ఏవి అవ్వవు. అటువంటి గొప్ప శ్రీకృష్ణుడి యొక్క పాదాలండి ఇవి.
అందుకే అందరూ కూడా ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే మనకి మనస్సంతా కూడా నిర్మలంగా ప్రశాంతంగా మారిపోతుంది. ఆయన శ్రీకృష్ణుడి కోసం అనేకమైనటువంటి కథలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆయన మానవ రూపంలో జీవించి చివరికి శరీరాన్ని వదిలి తిరిగి స్వరూపంలోకి చేరారు. అది సోమనాథ క్షేత్రంలో. అంతేకాకుండా సకల దేవతల సమ్మేళనంగా తీర్థంగా ఉందని మాట. ఇది అంత గొప్ప క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది సోమనాథ క్షేత్రం అండి. ఆ పక్కనే ఇక్కడ పాదాల పక్కనే మీరు గమనించండి, మనకి ప్రభాస తీర్థం కూడా ఈ పక్కనే ఉంటుందండి. అలా ఇందాక మనం ముందులో చూసినటువంటి వీడియోలో అలా వచ్చి ఈ విధంగా వస్తుంది ఈ పక్కనే. ఇంకా ఇక్కడ అనేకమైనటువంటి విగ్రహాలన్నీ కూడా ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే అన్నీ చూడొచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయం అండి. లక్ష్మీనారాయణ స్వామి వారు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనం భీముడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం కూడా ఉందండి ఇక్కడ. మరి భీమనాథ లింగం అంటారు దీన్ని. చాలా గొప్పగా ఉంటుందండి ఈ లింగం కూడా. ఇలా ప్రభాస తీర్థంలో చాలా గొప్ప మహిమాన్వితమైనటువంటి లింగాలు అన్నీ కాదండి. ఇక చరిత్రలో చూసినట్లయితే మనకి ఎంత చూసినా మనం చూసింది చాలా తక్కువే అని చెప్పుకోవచ్చండి. అంత గొప్ప క్షేత్రం. ఎన్నోసార్లు మనం గమనించినట్లయితే సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన ప్రతిసారి మళ్ళీ నిర్మించబడిందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆధారాల్లోకి ప్రతిసారి ఎవరో ఒకరు ధ్వంసం చేయడం, మళ్ళీ ఎవరో ఒకరు నిర్మించడం జరిగిపోయింది. మరి అటువంటి గొప్ప క్షేత్రం అండి. ఇంకా దీని యొక్క విశేషం ఏమిటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు చూస్తుందే మనకి లక్ష్మీనారాయణ స్వామి వారండి. చూసి నమస్కారం చేసుకోండి. అసలు సోమనాథ క్షేత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఈ క్షేత్రానికి అంత విశేషం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రుడు పేరు సోమ అంటే చంద్రుడికి మరొక పేరు. దక్ష ప్రజాపతికి కుమార్తె అయినటువంటి 27 మంది అండి. ఇవే నక్షత్రాలుగా మనం చెప్పుకుంటాం. ఈ నక్షత్ర దేవతలందరినీ కూడా వివాహం చేసుకున్నారు. మనకి వివాహం చేసుకున్న తర్వాత ఆయన వారిలో ప్రత్యేకంగా రోహిణిని మాత్రమే అధికంగా ప్రేమిస్తూ ఉండేవారు. మిగిలినటువంటి భార్యలందరికీ కూడా దీనివల్ల చాలా ఆగ్రహం కలిగించింది. అంటే మరి ఆవిడని చూసుకుని మిగిలిన వాళ్ళని అంత పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుందండి, వీళ్ళందరికీ కోపం రాదా? అందుకే వెళ్ళి తండ్రికి చెప్తాడు ఈ విషయాన్ని. మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, భీమలింగాలన్నీ కూడా ఇవి. ఈ యొక్క శివుణ్ణి కూడా మీరు నమస్కారం చేసుకోండి. మరి దక్షుడి వద్దకు వెళ్ళి అందరూ కూడా చెప్తారు, ఇలా అవుతోంది, దీన్ని ఏదో విధంగా మాకు చూడండి అని చెప్పి దక్షుడితో వీరందరూ కూడా మొరపెట్టుకున్నారట. చంద్రుడిని చాలా సార్లు హెచ్చరిస్తూ ఉంటాడు ఈయన దక్షుడు. కానీ చంద్రుడు తన ప్రవర్తన మార్చుకోలేకపోతే చాలా కోపోద్రిక్తుడయ్యాట దక్షుడు. చంద్రుడికి ఒక శాపాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ శాపం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ శాపంతో చంద్రుడంతా కూడా ఈ యొక్క కాంతి కోల్పోతూ చివరికి నశించిపోతావని చెప్పి శపించాడు. అలాగే ఆ శాపవశాత్తు కూడా ఆయన రోజు రోజుకి కూడా కాంతి కోల్పోతూ క్షీణించసాగుతూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో చంద్రుడు తపస్సు కోసం భయంతో సోమనాథ క్షేత్రానికి వచ్చాడు. మరి శాపం వల్ల చంద్రుడు భయంతో పరితపించి శివుణ్ణి ఆరాధన కోసం భూమిపై ఒక పవిత్ర తీర్థంలో తపస్సు ప్రారంభం చేశాడు. అదే నేటి సోమనాథ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. చూడండి, ఇప్పుడు చూస్తుందే మీరు సోమనాథ ప్రభాస తీర్థం, కపిల, హిరణ్య, సరస్వతి, ఇదే నది. చంద్రుడు మృగశిర నక్షత్రం సమయంలో తపస్సు ప్రారంభం చేశాడు. అతను శివుడికి మరి అనేకమైనటువంటి అభిషేకం, తపస్సు, శివార్చన చేస్తూ ఉన్నారట. ఆయన తపస్సుతో తృప్తి చెందినటువంటి పరమేశ్వరుడు చంద్రుడికి దర్శనం ఇచ్చాడు. ఇచ్చి శివుడు చంద్రునిపై కరుణ చూపుతూ ఇలా అన్నాడు, నీ శాపం పూర్తిగా కాదు, కానీ ఏదో కొంత భాగం పోతుంది. నీవు అమావాస్య నుండి పౌర్ణమి వరకు కూడా కాంతి వృద్ధి చెంది మళ్ళీ క్షీణించే విధంగా మారుతూ ఉంటుంది. ఇది సృష్టి ధర్మంగా ఉంటుంది అని చెప్తాడు. ఇదే ఇప్పుడు మనం చూస్తున్నది మరి సోమనాథ దేవాలయం అంటే.
మరి లోపలికైతే సెల్లది కూడా పట్టుకెళ్ళనివ్వరు. అందుకే నేను మీ అందరికీ కూడా ఈ యొక్క శిఖర దర్శనం అయితే నేను చేయిస్తున్నాను. ఆ సమయంలో శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్థిరమయ్యాడు. అంటే చంద్రుడు ఆనందంతో శివుడికి సోమనాథ అనేటువంటి నామాన్ని ఇచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాడు. ఈ లింగాన్ని సోమేశ్వరుడు అలాగే సోమనాథేశ్వరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది 12వ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ప్రప్రథమంగా జ్యోతిర్లింగంగా పరిగణింపబడింది. అంటే 1వ జ్యోతిర్లింగం అండి ఇది. ప్రథమం అంటే 1. దీని ప్రభావంతోనే మరి ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి కారణంతోనే తన కాంతిని పునఃపొందాడనమాట చంద్రుడు. ప్రతి పౌర్ణమికి చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు కాంతిగా. అలాగే అమావాస్య దగ్గరకు వచ్చేటప్పటికి క్షీణచంద్రుడిగా కనిపిస్తూ ఉంటాడు. ఈ విషయం మనకి అందరికీ కూడా తెలుసున్నదే. సోమనాథ ఆలయానికి సోమ, అలాగే సోమ అంటే ఏంటండి చంద్రుడు, నాథ అంటే మరి అధిపతి శివుడు, అందుకే సోమనాథుడు అయ్యారు. శివుని అద్భుతమైనటువంటి కరుణ, ఒక భక్తుడి యొక్క తపస్సు, అలాగే శాప విమోచనానికి చిహ్నంగా నిలిచినటువంటి క్షేత్రం. అంతేకాకుండా ఇది భక్తులకి సంపూర్ణమైనటువంటి శాంతిని, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందిందండి. మరి ఇది ఇంకా ఎవరు అద్భుతంగా దీన్ని నిర్మించారు అంటే అండి, ముందుగా ఈ ఆలయాన్ని చంద్రుడు, అలాగే ప్రభాసపుత్ర వంశీయులు 2వసారి, వల్లభ వంశరాజస్థులు 3వసారి, సోలంకి రాజులు 4వసారి, 5వసారి రాణి అహల్యాబాయి కూడా ఇక్కడ ఒక దేవాలయం, దానికోసం చెప్పుకుందాం. ఈ ఆలయం ఇప్పుడు చూస్తున్నటువంటిది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత బహిరంగంగా అందరినీ కూడా మరి డొనేషన్లు అవి కూడా అడిగి చక్కనైనటువంటి నిర్మాణం, చాలా సౌందర్యంగా ఇదంతా కూడా నిర్మించారు. ఈ కట్టడాలన్నీ కూడా చూసినట్లయితే మనకి 2 కళ్ళు సరిపో, అంత గొప్ప అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించారండి. ఇది మళ్ళీ ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా గొప్ప క్షేత్రం అండి ఇది. అందువల్లే మరి అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి సోమనాథ క్షేత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో, అంటే అనేకమైనటువంటి వాళ్ళకి ఇక్కడ శాపాలన్నీ కూడా విమోచనమయ్యాయి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న అహల్యాబాయి గారు ఇక్కడ పురాణ సోమనాథ దేవాలయం అని అంటూ ఉంటారు దీన్ని. ఇది కూడా గుడికి కొద్ది దూరంలోనే ఉంటుంది. అంటే దీనికి ముందు అది ఉన్నట్టుగా అనేకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. దాని యొక్క చరిత్ర కూడా మనం విందాం. కానీ అహల్యాబాయి గారు తన సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి పాల్పడిందండి ఆవిడ. సోమనాథేశ్వరుని ప్రతిష్టకే ఆమె తన మనశ్శక్తి, ఆర్థిక వనరులు, అలాగే ప్రజా సమర్థనతో ముందుకొచ్చి ఆమె పాలనా కేంద్రం మహేశ్వరం నుంచి అయోధ్య, కాశీ, రామేశ్వరంతో పాటు సోమనాథులో కూడా అనేకమైనటువంటి దేవాలయాలు ఆవిడ పునర్నిర్మాణం చేపట్టిందండి. శాసనాల ప్రకారం మరి చాలా అద్భుతమైనటువంటి గొప్ప ఈవిడి రాణిగా చెప్పబడింది. ఈ ఆలయ శైలి మనకి వాస్తుశాస్త్రం ఆధారంగా చక్కగా నిర్మించిందండి. ఇక్కడికైతే మనకి చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయం, అందరూ కూడా గమనించగలరు. సుమారుగా ఈ ఆలయం అయితే అండి 1767లో కట్టబడింది. అంతేకాకుండా 1795 దాకా కూడా ఈ అహల్యాబాయి హోల్కర్ అనేటువంటి ఆవిడే మనకి పాలన చేసినట్టుగా అవన్నీ కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. ఈ యొక్క పురాణ సోమనాథ దేవాలయం అండి దీని పేరు. అలాగే ఇది కూడా దేవాలయానికి కొంచెం వెనక భాగంలో ఉంటుంది. అందరూ కూడా చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి మొబైల్ కూడా అనుమతించారు కాబట్టి నేనైతే మీకు ఆ లింగాన్ని కూడా చూపించడం జరుగుతోంది. ముందుగా ఈయన కూడా మనకు సోమనాథేశ్వరుడే అండి. అందువల్ల భక్తి శ్రద్ధలతో అందరూ కూడా దర్శనం చేసుకోండి. మీరు వెళ్ళిన తర్వాత ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకోండి. నందీశ్వరుని ఈ ప్రాకారాలు ఇప్పుడు ఏదైతే చెప్పానో అన్నీ కూడా తప్పకుండా మీరు భక్తి శ్రద్ధలతో దర్శనాలు అయితే కూడా మానకుండా అందరూ కూడా వెళ్ళి చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందువల్ల అంటే మీరు చేసేటువంటి లైక్ వల్ల అనేకమైనటువంటి మందికి ఈ యొక్క లింగము మరియు ఈ యొక్క క్షేత్రము కూడా చేరుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి పురాతనమైనటువంటి సోమనాథేశ్వరుని చూసి భక్తి శ్రద్ధలతో మరి నమస్కారం చేసుకోండి. ఇక్కడ మనకి నేను చూపించినటువంటి ప్రభాస తీర్థం, సూర్య దేవాలయం, అలాగే శారదాపీఠం,
శ్రీకృష్ణ జన్మస్థలం, బాలకాతీర్థం, అలాగే పురాతన సోమనాథ క్షేత్రం, అలాగే నూతన సోమనాథ దేవాలయం, ఇవన్నీ కూడా సందర్శన చెయ్యాలి మీరు వెళ్ళినట్లయితే. మీకు వీలుంటే ఇక్కడ అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇక్కడికి వచ్చి చక్కగా మనం టికెట్ తీసుకుని మనకు ఉండేటువంటి దొరికితే పాలు పెరుగు ఏమైతే ఉంటాయో దాంతో మనం ఇక్కడ అభిషేకాన్ని చేసుకుని మరి సోమనాథుడి యొక్క అనుగ్రహం ఎవరైనా సరే మరి వెళ్ళి జపము తపస్సు అన్నీ కూడా ఆచరించవచ్చు. అటువంటి గొప్ప క్షేత్రం సోమనాథ క్షేత్రం.